Hello everyone, greetings to you all. Well, we are going to witness Mega PTM 4.0. On the occasion of this meeting, we are supposed to give a few speeches and deliver a few words in front of the parents and the students regarding our school developmental activities. సో ఈ యొక్క శాంపుల్ స్పీచ్ స్క్రిప్ట్లో క్లాస్ టీచర్ కానీ టీచర్స్ కానీ ఈ విధంగా కొన్ని మెయిన్ పాయింట్స్ని బేస్ చేసుకొని మాట్లాడవలచును. రైట్. సో ప్రియమైన తల్లిదండ్రులారా నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మన పిల్లల అభ్యసన పురోగతి లెర్నింగ్ ప్రోగ్రెస్ సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేసినటువంటి గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ జిఎఫ్ఎల్ని సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిలో భాగస్వామ్యం అవ్వాలి. ఇక నుంచి అయినా సరే మనకు హోంవర్క్ కానీ కాపీ రైటింగ్ కానీ బేసిక్ మినిమం లెర్నింగ్ లెవెల్ సంబంధించి మన గవర్నమెంట్ ప్రధాన లక్ష్యంతో జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి విద్యార్థి తన తరగతి సంబంధించి తగిన స్థాయిలో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో మొదట బేస్ లైన్ సంబంధించి పిల్లలందరికీ పరీక్ష పెట్టడం జరిగింది. ఈ పరీక్ష ద్వారా మన తరగతిలో పిల్లల అభ్యసన స్థాయి గుర్తించాం. వారిలో ఇంతమంది పిల్లలు స్ట్రీమ్ స్థాయి, రెండవది మౌంటైన్ స్థాయి, మూడవది స్కై స్థాయిలో ఉన్నట్లు నంబర్ యొక్క సంఖ్యని క్లాస్ వారీగా చెప్పవలసిన అవసరం ఉంది. అదేవిధంగా పిల్లల అవసరాలకు అనుగుణంగా వారిని సమూహాలుగా విభజించి 75 రోజులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేశాం. ప్రభుత్వం అందించిన జాదుయి పిటారా, ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ కిట్స్, ఫ్లాష్ కార్డులు, కథా పుస్తకాలు, సంఖ్యా కార్డులు, గణిత కిట్లు, వర్క్షీట్లు, సెల్ఫ్ లెర్నింగ్ వీడియో, ఎఫ్ఎల్ఎన్ వీడియోస్, అనేక బోధనా అభ్యసన సామాగ్రిని ఉపయోగించి ఆటల పాటల ద్వారా, కథల ద్వారా, కృత్యాల ద్వారా పిల్లలకి ఆనందదాయకంగా అభ్యసన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం, ప్రయత్నిస్తున్నాం. ఈ 75 రోజుల కార్యాచరణ అనంతరం ఆన్లైన్ పరీక్ష కూడా నిర్వహించాము. ఈ ఫలితాలలో అభ్యాసంలో ఎంతో పురోగతి కనిపించింది. మొదట అక్షరాలను గుర్తించలేని పిల్లలు ఇప్పుడు పదాలు, వాక్యాలు చదవగలుగుతున్నారు. పదాలు మాత్రమే చదివే పిల్లలు ఇప్పుడు పేరాలు చదివి అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ విధంగా గణితంలో కూడా సంఖ్యల పట్ల అవగాహన, కూడిక, తీసివేత, ఫండమెంటల్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటి ఫండమెంటల్ ఆపరేషన్స్ కూడా గణనీయమైన అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ విజయానికి ప్రభుత్వం, ఉపాధ్యాయులు మాత్రమే కాదు మీ సహకారం కూడా ఎంతో ముఖ్యమైనది. పిల్లల్ని ప్రతిరోజుకు పాఠశాలకు పంపడం ద్వారా, ఇంట్లో వారితో కొంత సమయం మాట్లాడడం ద్వారా మనము వాళ్ళ యొక్క ప్రగతిని సాధించే విధంగా దోహదం చేస్తాం. ఈరోజు పాఠశాలలో ఏమి నేర్చుకున్నామని అడగడం, కథలు చెప్పడం, చిన్న చిన్న లెక్కలు చెప్పించడం వంటి సాధారణ చర్యల వల్లే అభ్యాసనాన్ని మరింత బలోపేతం చేస్తాయి. లీప్ యాప్ ద్వారా మీ యొక్క పిల్లల ప్రగతిని తెలుసుకోండి. అర్థం కాని పాఠ్యాంశాలని మీరు కానీ లేదా మీకు ఎడ్యుకేటెడ్ కాకపోతే మనము ఆండ్రాయిడ్ ఫోన్లో దీక్ష యాప్లో పొందుపరిచిన విద్యా వీడియోలు, ఏఐ ఆస్క్ దీక్ష, ఏఐ ట్యూటర్ ద్వారా వర్క్షీట్ల సహాయంతో వాటికి అర్థమయ్యేలా లేదా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్తో మమేకమవుతూ గైడ్గా అంటే లీడర్గా ఉన్నటువంటి క్లాస్ లీడర్స్ని అడగడం ద్వారా కూడా ఆమె యొక్క సందేహాలు నివర్తన చేసుకోవచ్చు. మనందరి లక్ష్యం కేవలం పరీక్షల్లో మార్పు సాధించడమే కాదు, ప్రతి విద్యార్థి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోగలగాలి, తన ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచాలి. ఈ విధంగా పాఠశాల డెవలప్మెంట్లో పేరెంట్స్, సమాజం కలిసి పిల్లల అభ్యసనలో భాగస్వామ్యం అవుదామని, ప్రతి విద్యార్థి జీవితంలో ముందుకు సాగేలా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క మెగా పీటీఎంకి చేసినటువంటి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని క్లాస్ టీచర్స్ ఈ విధంగా మెయిన్ పాయింట్స్ బేస్ చేసుకొని స్పీచ్ ఇవ్వవచ్చును. అదేవిధంగా ప్రైమరీ సంబంధించి ఇప్పుడు మనం టీచర్స్ చెప్పుకున్నాం. అదే హెడ్ మాస్టర్ సంబంధించి ఏం చెప్పవచ్చు అంటే, ఇక్కడ పాఠశాలలో మొత్తం విద్యార్థులు ఎంతమంది బేస్ లైన్ రాయగలిగారు, ఎంతమంది స్ట్రీమ్ అండ్ మౌంటైన్ అండ్ స్కై స్థాయిలో ఉన్నాము, ఎలాంటి కార్యాచరణ అమలు, అందులో నుండి సాధక బాధకాలని పేరెంట్స్కి పిల్లల యొక్క మెరిట్స్ అండ్ డీమెరిట్స్ని కన్స్ట్రక్టివ్గా పెద్దలకి, పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో, అదేవిధంగా జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం సంబంధించి నెక్స్ట్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నాం, ఇందులో మీ సపోర్ట్ ఏమైనా ఉందని అడగడము, ఈ విధంగా పేరెంట్స్ని అడ్రస్ చేస్తూ చివరిగా పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి మనం ఏ విధంగా దోహదపడదాం, మీ యొక్క సహకారం ఉంటే మేము కూడా ముందుకు వెళ్దాం అనే ఒక
మంచి మాటలతో పిల్లల్ని రెగ్యులర్గా క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడం ద్వారాను చదువుపై ఆసక్తి చూపడం, అదేవిధంగా ఇతర పిల్లలతో కంపేర్ చేయకుండా లీప్ ద్వారా ప్రగతిని తెలుసుకుంటూ పర్యవేక్షణలో దీక్ష యాప్లో ఉన్నటువంటి విద్యా వీడియోలు వర్క్షీట్ల సహాయంతో అందరికీ అర్థమయ్యేలా తమ యొక్క ప్రతిభని ప్రోత్సహించాలని, ఇదే విధంగా మీ యొక్క ప్రేమ ప్రోత్సాహాన్ని నమ్మకాన్ని ఎల్లప్పుడూ మీ యొక్క విద్యార్థులకి మన స్కూల్కి ఉండాలని, ఇదే విజయానికి బలమైన పునాదని చెప్తూ గ్రామ పెద్దలకి విద్యార్థులకి కమిటీ సభ్యులకి ఈ అంశాలన్నీ ఒకసారి ఒక రిపోర్ట్ రూపంలో పిల్లల విద్య కోసం గ్రామం మొత్తం ఒక కుటుంబంగా ముందుకు సాగడం, చివరిగా ఈరోజు మన మనం ఏమని చెప్పాలి అంటే ఈరోజు మనం పిల్లలపై పెట్టే శ్రద్ధ రేపటి సమాజానికి మనం అందించే గొప్ప సంపద. ఇదే మన పాఠశాలకి చాలా ఆస్తి లాంటిది. పాఠాలు చెప్పే స్థలం కాదు, ఇది భవిష్యత్తు నిర్మించే ఆలయం అని మంచి స్లోగన్స్తో ఇక్కడ పిల్లల కళల రూపం వస్తుంది, ఇక్కడే వారి యొక్క వ్యక్తిత్వం వికసిస్తుంది, ఇక్కడే బాధ్యతాయుతమైన రెస్పాన్సిబుల్ సిటిజన్స్ తయారవుతారు. ఒక గ్రామం నిజమైన అభివృద్ధి చెందాలంటే మంచి రోడ్లు, మంచి భవనాలు, సౌకర్యాలు మాత్రమే సరిపోవు. ఆ గ్రామంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అని మనము కొన్ని సామెతల ద్వారా, కొటేషన్స్ ద్వారా, ఇన్స్పైరింగ్ వర్డ్స్ ద్వారా ఉదహరిస్తూ మన ఈ యొక్క మెగా పీటీఎంకి సంబంధించి అటెండ్ అయిన అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ హెడ్ మాస్టర్ గారు ప్రైమరీ స్కూల్ తరఫున ఈ యొక్క మెగా పీటీఎం 4.0 స్పీచ్ని ఈ యొక్క శాంపుల్ స్పీచ్ స్క్రిప్ట్ ద్వారా మెయిన్ పాయింట్స్ ద్వారా తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం విష్ యు ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.